పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నత్తా రామేశ్వర క్షేత్రానికి వచ్చామండి. మీరు చూసేది ఇది ముఖద్వారము. ఈ ముఖద్వారం గుండా మనం లోపల ప్రవేశిస్తున్నాము. ఎదురుగుండా కనపడుతుంది రాజగోపురం అండి. 4 అంతస్తులతో ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీరామచంద్రుడు రావణ సంహారం తర్వాత ఇక్కడ బ్రహ్మహత్య పాతకాన్ని మాపుకోవడానికి నత్తగుల్లలు ఇసుక రేణువులతోటి శివలింగాన్ని ప్రతిష్ఠించాడండి. ఈ దేవాలయ విశిష్టత వచ్చేసి మనకి వాయు పురాణం, మార్కండేయ పురాణంలో కూడా స్వామివారి చరిత్ర అనేది మనకు తెలుస్తుందండి. ఈ ఆలయాన్ని 1583లో కులీ పాదుషా ఏంటి రాజు దీన్ని పునఃప్రతిష్ఠించినట్టు జుత్తుక శాసనాల్లో తెలిసిందండి. పరశురాముడు మాతృహత్య దోష పరిహారార్థము కైలాస పర్వతాన్ని నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడటండి. ఆ స్వామివారు 11 నెలలు నీటిలోనే ఉంటారటండి. ఒక్క వైశాఖ మాసంలోనే మనం ఆ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఆ స్వామిని ఇప్పుడు మనం చూసొద్దాం. ఎంత పురాతనమైనది, అతి పెద్ద గంటలో చూసారా. అలాగే పురాతనమైన ముఖద్వారం. మనం ప్రథమంగా విఘ్నేశ్వరుడు ఉన్నారు ఇక్కడ. వినాయకుడి దర్శనం చేసుకుని తర్వాత ఈశ్వర దర్శనానికి వెళదాము. లోపల నుంచి రాజగోపురం అండి. నంది భృంగీలు ద్వారపాలకులుగా అటు ఇటు నిల్చున్నారు. ఇది 4 అంతస్తులతోటి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలరారుతూ ఉందండి. అందుకని గోవు స్తనాల నుండి జాలువారిన పాలే గోస్తని నదిగా రూపాంతరం చెందిందంటండి. ఈ గోస్తని నది గోదావరి కన్నా అతి పురాతనమైన నదిగా చెప్తారండి. పరశురాముడు తన మాతృహత్యా దోష పరిహారార్థం ఈ క్షేత్రానికి వచ్చాడటండి. ఈయన 9000 సంవత్సరాలు ఏకాగ్ర చిత్తంతో ఇక్కడ తపస్సు చేశాడటండి. తపస్సు చేస్తే అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై పరశుని ఇచ్చినట్టు ఇక్కడ మనకి ఈ చిత్రాలు చూపెడుతున్నాయి. ఈ పరశుతోటి ఈయన కార్తవీర్యార్జుని మొదలగు మొత్తం రాజులందరినీ 21 మార్లు దండెత్తి జయించినట్టు మనకి ఈ చిత్రం చూపెడుతుంది. ఈయన తన దోష పరిహారార్థం కైలాసం వెళ్ళి శివుణ్ణి ప్రార్థించి శివలింగాన్ని భూమికి తీసుకొచ్చారటండి. కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని పరశురాముడు ఈ గోస్తనది తీరాన్న తన 33 కోట్ల మంది దేవఋషులు మునులతోటి ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు ఇక్కడ మనకి చిత్రం చెప్తుందండి. అందుకే దీన్ని సప్తకోటీశ్వర లింగం అనేసి కూడా పిలుస్తారు. అలాగే శ్రీరామచంద్రుడు రావణుని చంపినందుకు తన బ్రహ్మహత్య పాతకాన్ని మాపుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు మనకి ఈ చిత్రం చెప్తుంది. అయితే సీతాదేవి కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకురమ్మనేసి హనుమంతుల వారిని కైలాసం పంపించిందట. పంపిస్తే హనుమంతుడు ఇక్కడ మనకి ముహూర్త టైం బ్రహ్మ ముహూర్త టైంకి ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకురాలేద. అప్పుడు రాముల వారు సీతాదేవి కలిసి ఇక్కడ గోస్తనదిలోంచి ఇసుకను పైకి తీసి దాంతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేశారంట. ఆ ఇసుకతో ఎలా ఉందంటే నత్తగుల్లలతో వెళ్తున్న ఇసుకటండి. అందుకే ఇక్కడ స్వామివారిని రామలింగేశ్వరుడు అనేసి, అలాగే ఊరి పేరు నత్త రామేశ్వరం అయ్యిందండి. మీకు అవే ఇక్కడ చిత్రాల రూపంలో వీళ్ళు లిఖించడం అనేది జరిగిందండి. అలాగే మనకి ఇక్కడ గోడ మీద అరుణాచలేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, అమ్మవారు. అలాగే మీరు చూస్తుంటే ఈ క్షేత్రము దేవతలతో ప్రతిష్ఠించిన అతి పురాతనమైన క్షేత్రం అండి. ఎందుకంటే ఇది కాశీతోటి సమానమైన క్షేత్రంగా చెప్తారు. అలాగే మనకి ఈ క్షేత్రాన్ని పక్కన మహాశ్మశానం అనేది కూడా ఉంది. రెండోది ఈ క్షేత్ర పాలకుడు వచ్చేసి కాలభైరవుడు కూడా ఇక్కడ మనకు కొలువై ఉన్నారండి. మనం ఒకసారి దర్శించుకుందాం. కాళహస్తి ఆ చిత్రాలను కూడా వేయటం అనేది జరిగిందండి. జంబుకేశ్వర ఆలయంలో జంబుకేశ్వరుడు. అలాగే రండి అమ్మవారు రాజరాజేశ్వరి దేవండి. పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఈ కోనేరులోనే ఉందటండి. దీన్ని సప్తకోటేశ్వర లింగం అంటారు.
ఈ లింగము ఏడాదిలో 11 నెలలు నీటిలో మునిగి ఉండటం ఒక ప్రత్యేకత. ఈ స్వామి పశ్చిమాముఖంగా ఉండటం మరో ప్రత్యేకత అండి. పరశురాముడు కైలాసం నుండి శివలింగాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఎక్కడ ప్రతిష్ఠించాలి అనే సందేహం కలిగిందంటండి. అప్పుడు ఈశ్వరవాణి ఎక్కడైతే ఓంకారనాదం వినిపిస్తుందో అక్కడే ప్రతిష్ఠించమని చెప్పారటండి. పరశురాముడు మొత్తం లోకమంతా తిరుగుతూ ఈ గోస్తని నది తీరానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఓంకారనాదం వినిపించి స్వామివారిని ఈ కోనేరులో ఉన్న బావి పైన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందంటండి. అయితే ఈ శివలింగం పైన ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుందండి. ఎందుకనంటే పరశురాముడికి కోపము క్రోధము ఎక్కువ. ఆయనలో ఉన్న అగ్నితత్వాన్ని శివలింగంలో కూడా ఉందండి. అందుకే ఈ శివలింగం నీటిలో మునిగి ఉంటుంది. వైశాఖంలో ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నీరు అనేది కోనేరులో నీరు ఎలాగ తగ్గిపోతుంది కదండి. అప్పుడు మనకి స్వామివారు దర్శనం అనేది కలుగుతుందండి. అయితే అప్పుడు కూడా స్వామివారు గుడి గర్భాలయం అంతా కూడా చాలా వేడిగా ఉంటుందంటండి. అందుకని స్వామివారికి ఆ నెల రోజులు పళ్ళ రసాలతోటి అభిషేకం చేస్తూ ఉంటారటండి. మనము ఎవరైతే పళ్ళ రసాలతో స్వామివారిని అర్చించుకుంటామో వారికి ముక్తిని ప్రసాదిస్తారని ఇక్కడ జనాల్లో నమ్మికండి. ఈ కోనేరు చాలా లోతు ఎక్కువగా ఉంటుందటండి. ఈ కోనేరు లోతు ఎక్కువగా ఉంది, ఎవరో గమ్మున దిగరాదని చెప్పేసి ఇక్కడ మనకి హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. పిల్లలతో అట్లా ఎవరన్నా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త, దర్శనానికి అది వచ్చినప్పుడు చూసుకుంటూ ఉండండి. అలాగే యజ్ఞ యాగాదులు క్రతువులు నిర్వహించడానికి ఇక్కడ హోమశాలను కూడా ఆలయ ప్రాంగణంలో వీళ్ళు ప్రతిష్ఠించడం అనేది జరిగిందండి. కొన్ని వందల సంవత్సరాలు వయసు గల అశ్వత్థ వృక్షం అండి ఇది. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేసి కోరుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ జనాలు నమ్మికండి. శివరాత్రికి వాటికి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయండి. ఎక్కడెక్కడి నుంచో మొత్తం ప్రజలందరూ చాలా ఊళ్ళ నుంచి వచ్చి దర్శనం చేసుకుంటూ వెళతారు. ఇలాంటి అద్భుతమైన దేవాలయాల గురించి మరిన్ని తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మనకి ఎదురుగుంట వీరభద్రస్వామి కొలువై ఉన్నారండి. వీరభద్రస్వామి అండి. ఇక్కడ చూస్తుంటే మనకి ప్రాంగణంలో దాసాంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారండి. ఒకసారి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నారండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అండి. ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామండి. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వరుడు శివలింగాన్ని చుట్టుకున్న పడగ రూపంలో మనకు సుబ్బారాయుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడండి. ఆయన అనుమతి తీసుకుని ఇలా శృంగాల మధ్యలోంచి స్వామివారిని చూస్తూ ఇలా దర్శనం చేసుకోవాలండి. ఈ స్వామివారికి మెడ చుట్టూ గంటలు, ఆయన మెడ కింద ఉన్న ఈ మడతలు, స్వామివారి మీద ఇలా పువ్వులు ఇవన్నీ కూడా ఎంతో అందంగా చెక్కారండి. ఇప్పుడు మనము శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన ఇసుక రేణువులు నత్తగుళ్ళలు కలిపి తయారు చేసిన శివలింగాన్ని మనం దర్శనం చేసుకుందాం రండి. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ స్వామి ఇక్కడ నత్తగుళ్ళలతోటే ప్రతిష్ఠ అయ్యారు. ఇసుక నత్తగుళ్ళలతోటే అని చెప్తున్నారు. దాని గురించి కొంచెం వివరం చెప్పండి. రెండో నా డౌట్ ఏంటంటే నత్తగుళ్ళలు ఇసుకతో కదా, మరి డైలీ అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి, మరి కరిగిపోతా ఏమిటి, కరిగిపోకుండా 8,000 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందా అని నాకు
అదైతే రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం. మనకి త్రేతాయుగంలో రాముల వారు రావణాసుని చంపిన దోష పరిహారార్థంకే ఈ యొక్క శివలింగాకారాన్ని మనకి రాముల వారు ఈ గోస్త నదీ తీర ప్రాంతాన్ని ఈ యొక్క రామేశ్వర స్వామిగా ప్రతిష్ఠ చేస్తారండి. ఈ రామేశ్వర స్వామి మనకి ఇసుక, నత్తగులు, ఆలుచిప్పులు, మట్టి, బురద ఈ నది అడుగు భాగంలో ఏవైతే ఉంటాయో అవన్నిటితో కూడా ఈ యొక్క శివలింగాకారాన్ని చతురస్రాకారముగా ప్రతిష్ఠ చేస్తారు. అంటే మనకి దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది. మనకి శివలింగం అనేటప్పటికి గుండ్రంగా ఉండాలి పరిమాణం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి చతురస్రాకారంగా ఉంటుంది. దాని మీద నత్తగులు, ఆలిచిప్పులు, మట్టి, బురద వాటితో కూడుకున్న శివలింగం. ఇది రాముల వారి చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం కాబట్టి రామ ప్లస్ ఈశ్వరుడు రామేశ్వరుడు. అలాగే ఇది నత్తగులతో ఉంటాడు కాబట్టి స్వామి నత్తారామేశ్వరంగా గ్రామానికి పేరు చెందింది. కోనేరులో వచ్చేసి ఇంకో లింగం ఉంది అని చెప్తున్నారండి. ఆయన ఎందుకు అలా నీళ్ళలో మునుగున్నాడు, అది ఎవరు ప్రతిష్ఠించారు అనేసి ఒకసారి. ఆ స్వామివారిని ప్రతిష్ఠించడానికి గల కారణం ఏమిటంటే మనకి కృతయుగంలో పరశురాముల వారు తన తల్లిని చంపిన దోష పరిహారార్థంకై కైలాసానికి వెళ్ళి ఒక శివలింగం పట్టుకొచ్చి ఆ యొక్క పరమేశ్వరుడు ఆ శివలింగం ఇస్తూ, పరశురామ నువ్వు ఈ శివలింగాన్ని ఎక్కడ భూమండలంలో ప్రతిష్ఠ చేసినా కూడా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మాడి మసిగిపోతుందని చెప్తాడండి పరమేశ్వరుడు ఆ శివలింగం ఇస్తూ. అప్పుడు ఆ యొక్క భార్గవుడు పరశురాముడు ఎక్కడ ప్రతిష్ఠించాలి ఏమిటి అని ఆజ్ఞ అడిగితే అప్పుడు పరమశివుడు నీ యొక్క చెవులకి అంటే కర్ణాలకి ఓంకారనాథ శబ్దం వినపడుతుంది, అక్కడ మాత్రమే శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పేసి ఆజ్ఞిస్తాడు. ఆ శివలింగం పట్టుకుని మొత్తం ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉంటాడు ఓంకారనాథం కోసం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఓంకారనాథం వినపడుతుంది. ఈ యొక్క ప్రదేశానికి వచ్చేటప్పటికి ఈ నదిలోంచి, ఈ గోస్తిని నదిలోంచి ఓం ఓం అనే శబ్దం రావడం చేత ఆ యొక్క శివలింగాకారాన్ని నది అడుగు భాగంలో ప్రతిష్ఠ చేస్తారు. నది అడుగు భాగంలో ప్రతిష్ఠ చేయడం వల్ల ఎప్పుడూ కూడా నది ప్రవాహం అంతా కూడా ఆ స్వామివారి నుంచి ఆ యొక్క శివలింగం నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఆ యొక్క పరశురాముల వారి చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం కాబట్టి అది అగ్నిలింగం కింద మారిపోతుంది. అగ్నిలింగం ఎప్పుడూ కూడా జలతత్వంలో ఉండాలి కాబట్టి ఆ యొక్క భార్గవుడికి అప్పుడు అర్థమవుతుంది, నా చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం అగ్నిలింగం కింద మారిపోతుంది కాబట్టి ఇది ఎప్పుడూ కూడా జలతత్వంలోనే ఉండాలని చెప్పేసి ఈ యొక్క గోస్తిని నదిలో ప్రతిష్ఠించాలని చెప్పేసి పరమశివుడు అలా ఆజ్ఞ ఇచ్చాడని చెప్పేసి ఆ యొక్క శివలింగాకారాన్ని నది అడుగు భాగంలో ప్రతిష్ఠ చేస్తాడు. నది అడుగు భాగంలో ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ ప్రవాహం అంతా కూడా స్వామివారి మీద ప్రవహిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడూ కూడా ఈ యొక్క కాలాల్లో 3 కాలాల్లో మనకి వేసవకాలం వస్తుంది. మనకి వేసవకాలం వచ్చేటప్పటికి కాలువలన్నీ కట్టేయడం, నదులన్నీ కూడా తగ్గిపోవడం, ఇటువంటి కాల వైపరీత్యం కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ గోస్తిని నది కూడా మనకి మండు ఎండాకాలం వచ్చేటప్పటికి ఈ యొక్క నది ప్రవాహం అంతా కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఈ యొక్క శివలింగం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. మిగతా 11 నెలలు కూడా అంటే మనకి సంవత్సరంలో సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 నెలల్లో మనకి 11 నెలలు స్వామివారు ఎప్పుడూ కూడా నీటిలోనే ఉంటారు. ఒక్క వైశాఖ మాసం అనే తెలుగు నెలలో మాత్రమే స్వామివారి దర్శనం. వైశాఖ పాడ్యమి నుంచి శుక్ల పాడ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది. పరశురాముల వారి చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం కాబట్టి రామలింగేశ్వర స్వామి కూడా ఆయన ప్రసిద్ధి చెందారు స్వామి. ఇప్పుడు త్రిలింగ క్షేత్రం అంటారు కదండి, 3వ లింగం ఎక్కడ ప్రతిష్ఠ అయింది? 3వ లింగం మనకి నది అవతల భాగాన్ని ప్రతిష్ఠ చేశారు. అంటే రాముల వారు బ్రదర్ అయిన తమ్ముడు లక్ష్మణేశ్వర స్వామి వారు నది అవతల ఈ యొక్క శివలింగాకారాన్ని ప్రతిష్ఠ చేశారు. అందుకని దీన్ని త్రిలింగ క్షేత్రం అంటారు. అది లక్ష్మణుడి చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం కాబట్టి లక్ష్మణేశ్వరుగా స్వామివారు ప్రేరించారు. ఇప్పుడు ఎవరు అని అంటే మనం చెప్పడం వరకే, కానీ దానికి ఆధారం మీరు ఏదైనా చూపిస్తే మాకు కొంచెం మా ప్రేక్షకులు కూడా చూస్తాం. నత్తగులతో ప్రతిష్ఠింపబడిన శివలింగం యాక్టివ్గా మనకి ఈ యొక్క ఇలా ఉంటుందండి. అన్ని ధాతువులు కలిసి ఉన్నాయి. ఇది సేమ్ నత్తగులన్నీ కూడా ఇలా ఉంటాయి. ఈ రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం నత్తగులతో ఉంటుంది. ఇది ఈ యొక్క మెటీరియల్ మిగిలిపోయిన శేషం అంటారండి. అంటే శివలింగాన్ని ప్రతిష్ఠించగా
మిగిలిపోయిన శేషం. అది మనం వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం మాటలు కవచం వేసి ఉంటే ఎవరైనా భక్తులు ఎలా ఉంటుంది స్వామి అని అడిగితే ఈ యొక్క విధంగా ఉంటుందని మనం చూపిస్తాము. అంటే ఇది కూడా ఆ యొక్క కాలం నాటిదే, అవును, రాముల వారి కాలం నాటిదేనండి. ఇది కూడా త్రేతాయుగం నాటిది. త్రేతాయుగం నాటిదే. చాలా ధన్యవాదాలు స్వామి, చాలా బాగా అర్థమయ్యేలాగా ప్రేక్షకులందరికీ చాలా బాగా వివరించారు. దర్శనం చేసుకున్నారు కదండి. నత్త గుల్లలు ఇసుక రేణువులతోటి తయారైన రామేశ్వరుడండి. ఈయన ముక్తిని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజల విశ్వాసం అండి. అంటే ముక్తిని ప్రసాదించే రామేశ్వరుడు. మీకు చూస్తే ఇక్కడ చూశారు కదా స్వామి, నేను 4 పలకలుగా మనకు కనపడుతున్నారు. అన్ని గొళ్ళలో ఉన్నట్టు లింగ రూపం కాదండి, ఇక్కడ రౌండ్గా ఉండదు, చతురస్రాకారంలోనే ఇక్కడ స్వామివారు మనకు కనపడుతున్నారు. మనకి ఇలాగా శివలింగం అనేటప్పటికీ మనకి చతురస్రాకారంగా ఉండడం అనేది ఇక్కడే ఉందండి, మనకి ఎక్కడా కూడా లేదు. ఇటువంటి శివలింగాన్ని దర్శించుకుంటే మన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పి శాస్త్రాల్లో కూడా చెప్పబడ్డాయి. ఇది అమ్మవారు అండి, పార్వతీదేవి. ఈ యొక్క పార్వతీదేవి చాలా మహిమ గల అమ్మవారు. మనం కోరే కోరికలన్నీ కూడా నెరవేర్చే అమ్మవారు. స్వామిని దర్శనం చేసుకున్నారండి. నత్తా రామేశ్వరంలో ఉన్న రామేశ్వరుడండి, చతురస్రాకారంలో ఉన్న శివలింగం, రుద్రాక్షమాలలు, పూలదండల అలంకరణలో స్వామి అద్భుతంగా ఉన్నారు కదండి. దర్శనం చేసుకున్నాం కదండి రామేశ్వరుణ్ణి. ఇలాంటి స్వామిని దర్శనం చేసుకోవాలంటే మనం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలండి. అంత త్వరగా కూడా మహాక్షేత్రాల్లో స్వామి దర్శనం అనేవి జరగవండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళాలన్నా తొందరగా అవ్వదు. ఎందుకంటే అది ఎంతో పుణ్యం చేసుకోవాలని. మీరు కూడా అంత పుణ్యం చేసుకున్న వారే కాబట్టి, ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ దీని ద్వారా స్వామివారిని మీకు చూపించేశాను ఒకసారి. కానీ మీరు ప్రత్యక్షంగా వచ్చి స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళండి. అలాగే వైశాఖ మాసంలో ఈ నీరంతా, కోనేరులో నీరంతా అడుగంటిపోతుంది. అప్పుడు మనకి అక్కడ పరశురాముల వారు ప్రతిష్ఠించిన ఈశ్వర దర్శనం కూడా మనకు కలుగుతుంది. మీకు వీలైతే అప్పుడు చక్కగా పళ్ళ రసాలన్నీ తెచ్చుకుని, అలాగే మంచి మామిడి పళ్ళ రసాలు కూడా మీకు అప్పుడు దొరుకుతాయి. ఆ పళ్ళ రసాలు తెచ్చి స్వామివారి మీద అభిషేకం చేసుకుంటే మీకు అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయండి.